पूरा लोकल వచ్చే నెల డిసెంబర్లో 50% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం శంఖం పూరించింది. దీనికి అనుగుణంగా కసరత్తును వేగవంతం కూడా చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 12న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రిజర్వేషన్లు 50%కి మించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకుండా పోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది. దీంతో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ అంతకు ముందే ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితా అందించాలని అందులో పేర్కొంది. అయినా ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోనే లేదు. దీంతో సర్కార్ డిసిషన్ కోసం ఎన్నికల కమిషన్ ఎదురుచూస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియగానే 12న కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతుందని అధికార వర్గాల ద్వారా సమాచారం. కేబినెట్ తీర్మానం తర్వాత పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను మరోసారి కలెక్టర్ ద్వారా ఖరారు చేయనుంది. అనంతరం ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందున రిజర్వేషన్లు ఖరారు చేస్తే వెంటనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. దీంతో వచ్చే నెల ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి, కేంద్రం నుంచి నిధులు, ఇలా అనేక విషయాలతో ఎన్నికలు ముడిపడి ఉన్నాయని మెజారిటీ మంత్రులు, ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు జరగాల్సిన కేబినెట్ భేటీని ఈ నెల 12కి వాయిదా వేసినట్టు సమాచారం.